ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మీ ఇంటర్వ్యూ కోసం నేను ప్రిపేర్ అవుతుంటే మీ జర్నీ అంతా ఏదో ఈశ్వర్ దగ్గర నుంచే స్టార్ట్ అయినట్టు అది మాత్రమే అడుగుతున్నారు. దాని సో ముందు దానికంటే ముందు అసలు చాలా పెద్ద జర్నీ ఉంది. ఒక మణిరత్నం గారితో పనిచేశారు, ఒక కమలాసన్ గారితో పనిచేశారు, వర్మ రామ్ గోపాల్ వర్మ గారితో పనిచేశారు, సౌందర్య గారితో కలిసి 2 సినిమాలు మంచి మంచి సినిమాలకు అయ్యో పనిచేశారు. నిన్నే ప్రేమిస్తాను ఆ. సౌందర్య గారు అంటే గుర్తుకొచ్చింది. ఉమ్, నిన్నే ప్రేమిస్తా అసలు అంటే సర్దుకుపోతానండి ఈ సినిమా వర్క్ చేశాను. అంటే మనం చెప్పొచ్చో లేదు ఇంటర్వ్యూలో, అంటే సౌందర్య గారిని చూస్తే సౌందర్య అని ఎవరు పేరు పెట్టారో తెలియదు, నిజంగా సౌందర్య రాసి సార్ ఆవిడ అందం కానీ ఆవిడ పర్సనాలిటీ కానీ అంటే అంటే అప్పుడు అంటే మగవాళ్ళ దృష్టి అంతే, మీరు ఏమన్నా తప్పుగా అనుకోండి లేకపోతే ఫ్యాన్స్ నన్ను తిట్టుకోనివ్వండి, ఉమ్, అందాన్ని చూస్తే అలాగే వెళ్ళి ఆవిడకి అర్థమయ్యేది, కృష్ణ గారు ఆర్డేటర్ గారు ఏంటి చూస్తున్నారు అనేది. ఉమ్, ఏం లేదు మేడం, ఏం గుడ్ మార్నింగ్ మేడం అంటే ఆ చూపు తిప్పుకోలేమండి ఆవిడ అలా చూస్తే, కళ్ళు ఏంటి, ముక్కు ఏంటి, ముఖం ఏంటి, పర్సనాలిటీ ఏంటి, అలా నిలబెట్టి చూస్తూ ఉంటామండి. ఎన్నోసార్లు జరిగి అంటే ఇలా ఇలా మీరు ఇప్పుడు సౌందర్య గారు ఇలా ఉన్నారు, వెళ్ళిపోతూ ఉంటాం అసలు. అంటే ఆవిడ మాట తీరు, పళ్ళ వరుస, నవ్వు, నిజంగా ఇంకా అంటే హీరోయిన్ లేరని కాదు ఉన్నారు కానీ అంత అద్భుతమైన అందం, అంత అద్భుతమైన మాట తీరు, సౌమ్యం. అసలు సౌమ్యం అనుకుంటా ఆవిడ పేరు, అసలు పేరు ఏమో ఏదైనా మంచి ఇన్సిడెంట్ చెప్పండి సార్, సౌందర్య గారికి మీకు మధ్య జరిగింది. ఖచ్చితంగా ఇదే అండి. అంటే వెనకాల చూసేస్తున్నా, ఇలా వెనక్కి తిరిగి వెళ్తున్నారు చూసేసి ఆవిడకి అది గుచ్చుకున్నట్టున్నాయి. ఏంటి ఆర్డేటర్ గారు చూస్తున్నారు అన్నారు. అంటే ఒక ఎక్కించాలి, నిన్నే ప్రేమించాలి నాగార్జున గారిని ఆవిడ పైకి ఎక్కించాలి. ఒక సెట్ వేసాను, చెట్టు మీద ఇల్లు వేసాను, ఆ ఇంటి మీద ఎక్కించాలి. అంటే ఇంకేమవుతుంది మన దృష్టి అలా ఉన్నాను చూసి, కృష్ణ గారు తలాంటి తిప్పుతారా అంటే సరదాగా ఉంటారు నాతో. అంటే వాళ్ళు గొప్పతనం అండి, వాళ్ళకి గర్వం లేదు వాళ్ళకి. అలాగే మీకు అగ్ని నక్షత్రం పనిచేస్తుంటే అమల గారితో నాకు ఆ సినిమాలో హీరోయిన్ ఆవిడే పొగేస్తున్నా, సాంబ్రాణి వేసుకుని మరి రెస్టారెంట్కి చేయాలి కదా గురుగారు అవును. అంటే వేస్తూ ఉంటే అదేదో దిక్కుమాల సాంబ్రాణి కాళ్ళు ఎర్రగా అయిపోయింది. ఉమ్, ఇలా చూశారు, ఏంటండి ఇంకా కన్నడ పెంచుకుందా, కళ్ళజోడు ఇచ్చిందండి ఆవిడ, ఉమ్, కళ్ళజోడు పెట్టుకొని ఇచ్చింది, అది చూస్తే రైబాన్ గ్లాస్. ఉమ్, అప్పుడే చూస్తాం మన ఆరు ఏదో చిన్న ఆ. టైట్లో రైబాన్ గ్లాస్ బ్రాండ్ అది. అమ్మా. అంటే అప్పట్లోనే 3000 6000 ఏదో పెద్ద నాకు తెలియదు దాని గురించి. ఉమ్, పెట్టుకోండి లేదు మేడం పర్లేదు మేడం అచ్చుడు అంటే సరదాగా ఉండేవారు బాగా ఉమ్, మంచిగా. అంటే నేను ఆవిడతో ఎక్కువ సినిమాలు వచ్చేసాను. అంటే నిన్న నిర్ణయం కూడా నేను నిర్ణయం చాలా సినిమాలు ఇది అప్పట్లో నాకు అక్కడి నుంచి పరిచయం, ఉమ్, ఇక్కడికి వచ్చాక కాదు, నాకు అక్కడి మెడ్రాస్ నుంచి పరిచయం. కాలేజ్ ఇచ్చారు, అయిపోయింది, ఓకే పెట్టుకున్నా అయిపోయింది, పెట్టుకో కొడతానంటుంది ఆవిడ. ఉమ్. సరే బాగుంది అయిపోయింది. ఆ, వెళ్ళేటప్పుడు ఇచ్చేయాలా ఉంచుకోవాలా ఒక డౌట్ ఉంటుంది కదా, మనం ఏమో కాస్ట్ తెలిసిపోతుంది అది చూడగానే. అర్థమవుతుంది. ఆ, నీకు వెచ్చుకో ఎప్పుడైనా పొగేస్తే ఆవిడ తమిళ్ మాట్లాడేవారు అప్పట్లో. ఉమ్, నీకు వెచ్చుకో ఎప్పుడు పొగ పట్ట ఈజ్ పడిపోయింది అంటాను. బా. ఓయమ్మ ఏంటంటే ఎంత, అందుకని ఆవిడ బ్లూ క్రాస్ అవును. అంటే ఆ జనాల మీద జంతువుల మీద ఒక అభిమానం ప్రేమ అండి ఆ మంచితనం అప్పటి నుంచే ఉంది. ఉందండి. అసలు నేనే ఎగ్జాంపుల్. అంటే రేపటి క్లాస్ మనకి తీసి ఇచ్చేసి మళ్ళీ అడగట్లేదు, ఉంచుకో నువ్వు పెట్టుకో, ఎప్పుడు పొగేస్తే ఉమ్, నువ్వు పెట్టుకో అంటుంది ఆవిడ. బా. నిర్ణయం సినిమాలో ఒక పావురం ఒక దగ్గర నిలబడాలి. ఉమ్, అంటే ఇప్పుడు పావురం ఇక్కడ పెడితే అది ఉండాలి అలా. ఎందుకుంటుంది పావురం? అది ఎగిరిపోద్ది కదా. ఎగిరిపోద్ది. ఉమ్, మాకు సినిమా కొన్ని ట్రిక్కులు తెస్తాడు. నేను వేసానంటే డైరెక్టర్ గారు చెప్పి ఉంటుంది సార్ మీరు రెడీ మీరు టేక్ అంటే పెడతాను. ఉమ్, కట్టకూడదు కృష్ణ, అది అది అలా ఉండాలి, కొంచెం అటు ఇటు తిరుగుతుంది అది అలా ఉంటుంది, కట్టను సార్ రెడీ ఉంటుందండి. అమల్ గారు ఉన్నారు అక్కడ సీన్లో. డైరెక్టర్ దగ్గర సార్ అమల్ గారిని కొంచెం మీరు మాట్లాడుతూ ఉంటే దీన్ని నిలబెడతాను. అదేంటి అన్న మీరు, నేను చెప్తాను మీరు అంతే. ఆ పౌరాన్ని పట్టుకుని గిరగిర తిప్పా, ఉమ్, ఇలా తిప్పితే ఏమవుతుందంటే దానికి మైండ్ తిరిగిపోద్దండి. అలా పెట్టా అంతే, దాన్ని జిర్రని తిరిగి ఇలా అక్కడే నుంచి ఉంటుంది. ఉమ్. ఎక్కడికి ఆవిడ చూసిందంటే కొట్టేస్తూ వచ్చినాను, అస్సలు బాధేస్తుంది, ఇంకేం నాకు భయం. అంటే మంచిగా ఉండేవారు ఆమెకి జంతువుల్ని పక్షుల్ని ఇబ్బంది పెడితే అప్పటి నుంచి అండి. ఆ. ఏ అప్పుడే నెక్కిదే ఎప్పుడే అలాగే నిలబడుతుంది ఎలాగా అని అడుగుతున్నారు ఆవిడ. ఆమె చూడలేదా తిప్పింది? నేను చెప్పాను డైరెక్ట్గా, సార్ ఆ. నిలబెడతాను కానీ కొంచెం మేడం వాళ్ళు కసేస్తుంది నన్ను. ఆ, ఆ అక్కలాగా అక్క అనుకుంటే తిరిగడం ఆ. అప్పుడు మండత్తం గారి నుంచి తెలుసు కదండి మాకు ఆ ఉమ్. సినిమాకి, అసలు అప్పటి నుంచి మాకు పరిచయం. అలా నిలబడి అప్పుడే నీకు ఇది అంది, ఏం మేడం మళ్ళీ నిలబడింది అంటున్నా. తెలుస్తూ కొత్త గోప మీద మామూలు కాదు అనమాట. అంటే జంతువులను ప్రేమించడం, మనుషులను ప్రేమించడం, ఒక వాళ్ళకి అంటే నిజంగా వాళ్ళకి ఉన్న మంచి దయాగుణం అనాలా దాన్ని ఏమన్నా నాకు అంటే ఎలాగే సౌందర్య గారు కూడా
షెడ్యూల్ అయిపోయిన వెంటనే అంత క్యాష్ అలా తీసిచ్చి అందరికి ఇవ్వండి అని చెప్పించేదండి. వారి సొంత డబ్బులు. ఆ ప్రొడ్యూసర్ని అడిగి కూడా అలాంటి వాళ్ళు లాస్ట్ రోజా ఇవాళ లాస్టా రేపు రేపటికి అయిపోతాను అది నేను వెళ్ళిపోతున్నాను ఎల్లుండి లాస్ట్ కదా అని చెప్పేసిందంటే అయిపోయింది అన్న డబ్బు పట్టుకోవడం టక్కన అలా ఇవ్వడం. ప్రతి సినిమాకి ఇస్తారు. అందరికీ ఏమంటది ఆ. అసలు మంచి వాళ్ళని దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడు. అందుకనే శివుడి దగ్గర వెళ్ళిపోయింది ఆవిడ అంతే. అంటే ఇందాక మనకి మాటల మధ్యలో ఈశ్వర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి సో కొన్ని క్వశ్చన్స్ ఈశ్వర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడుగుతాను. ఫస్ట్ ఈశ్వర్ సినిమాకి అనుకున్న హీరో తరుణ్ గారా? బన్నీ అనుకున్నారు నాకు తెలిసి, అంటే ఏమో అంటే ఫస్ట్ తరుణ్ అనుకున్నారు, బన్నీ అనుకున్నారు. తర్వాత ఎవరో ఒక అబ్బాయి పొడుగ్గా 6 అడుగుల అబ్బాయి ఆఫీస్కి వచ్చాడు. చూస్తే ఇలా బెండిగా నడుస్తున్నాడు. నేను ఆర్డేటర్ కంపెనీకి ఆల్రెడీ ఇది ప్రామెంట్ ఇద్దరు చేశాను. ఆ కంపెనీలో పర్మనెంట్గా ఉన్నా. బూరుపల్లి శ్రీనివాసకృష్ణ గారు, అశోక్ గారు ఇద్దరు. ఆ అశోక్ గారు ఇప్పుడు ఈ సినిమాకి సపరేట్గా సోలోగా చేసుకుంటే జయంత్ డైరెక్టర్, జేఎన్సీ పరంజ్ గారు డైరెక్టర్. ఇక ఈ కృష్ణ మనకి వెంటనే ఆతృత ఏ ఊరండి మీది అంటే తెలిసింది పలానా కృష్ణరాజు గారి పైన అర్థం అవుతుంది. కానీ ఏ ఊరండి మీది ఊరు మాది భీమవరం. భీమవరం ఎక్కడండి అంటే చిన్న మాకు ఒక చిన్న అటాచ్మెంట్ ఏర్పడి అప్పుడే. సరే చూశారు బాగానే ఉన్నాడు పర్సనాలిటీ, మరి యాక్టింగ్ బాగా చేస్తాడా. జవహర్ రెడ్డి కెమెరామెన్. జవహర్ నువ్వు కృష్ణ హీరోని తీసుకుని బయటకు వెళ్ళిపోయి వీడియో కెమెరా తీసుకుని షూట్ చేసుకున్నాడు అక్కడక్కడ డైలాగులు ఏదో. కృష్ణ నువ్వు ఏదో చేపిస్తావు ఏదో చేస్తా అబ్బాయి రకాలు చేయి అని నేను చేసుకొస్తాను సార్. ఇంత క్యాసెట్లు ఆ రోజులో క్యాసెట్ పెడితే కానీ రాదు. వెళ్ళాము రోడ్డు మీద నుంచాం, పరిగెట్టండి అందరూ చూస్తున్నారండి ఇక్కడ పరిగెడతాండి పిచ్చోడు అనుకుంటారండి. మీతో ప్రభాస్ గారు పరిగెట్టించాను వీడియో కెమెరా పెట్టి. అటు నేను అక్కడ డైరెక్టర్ ఫీల్ అయిపోయా. జవహర్ రెడ్డి కెమెరాను డైరెక్టర్ రెడ్డిగా నేనే డైరెక్టర్ అన్నాడు. మీరు పరిగెట్టండి మీరు పరిగెట్టు రండి అక్కడ నుంచి. సార్ ఇక్కడ అందరూ చూస్తున్నారండి పరిగెట్టడం ఏంటంటే సార్ రేపు పొద్దున 100 మందిలో చెప్తాడు పరిగెట్టాలి అంతే అంటారా. సరే పరిగెట్టుకోవచ్చు. సార్ బస్ స్టాండ్లో నుంచున్నాడు. సార్ నేను అమ్మాయిని సార్ నాకు వచ్చి ఐ లవ్ యూ చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు సార్ ఆ బస్ స్టాండ్లో అమ్మాయిని వచ్చి చూస్తున్నారు సార్, నవ్వుతారు సార్, నన్ను పిచ్చోడు అనుకుంటారు సార్, చెయ్యాల్సిందే చేయండి. వచ్చి ఆయన కొంచెం ఇలా ఉండేది. నేను చెప్పాను అది కొంచెం అది దింపండి సార్, మీరు ఈశ్వరుకి తర్వాత ప్రభాస్కి చిన్న ఈ బాడీ లాంగ్వేజ్ వేరియేషన్ ఉంటుంది. అది చెప్పి చాలా తీసుకొస్తే అసలు అద్భుతంగా యాక్ట్ చేశాడు. అంటే తెలియకుండా ఆ మనిషిలో ఏదో ఉందని అప్పుడే నేను ప్రొడ్యూసర్ చెప్పానండి. సార్ కుర్రోడు మామూలుగా లేడు, మీరు పట్టుకోండి 4 సినిమాలు సంతకం వేయించుకోండి అంటే చూద్దాం కృష్ణ అన్నాడే అశోక్ గారు. ఈ రోజు 4 సినిమాలు అంటే 400 కోట్లు అంతే కదా సంతకం. ఇప్పుడు వద్దు 10 ఏళ్ళ తర్వాత నాకేం రాయించుకుంటే రాయించుకోవచ్చు ఆయన. ఇప్పుడు రాయించుకుంటే ఆ 4 సినిమాలకు గాను 4,000 కోట్లు ఈజీ తీసి పక్కన వేసుకోవచ్చు. నేను అందుకని ఇప్పుడు మన సామ్రాట్ ఉన్నాడు కదండి, నెక్స్ట్ సినిమా సంతకం పెట్టుకున్నాను. మీరు యాక్టింగ్ చూస్తే ఓహో ఎందుకు పెట్టుకున్నాడు కృష్ణమాయని రేపు అనుకుంటారు మీరు సినిమా చూస్తున్నారు. అంత అద్భుతమైన ఆర్టిస్ట్ బాగా చేశాడు. అంటే అంత కసి ఉంది లోపల. ఆయనకి పడలేదంట బావలో వెళ్ళడం. అనుష్క గారితో పంచాక్షిలో ఉంటుంది క్యారెక్టర్ అంతే కానీ ఆవిడ హీరోయిన్ ఇంకేముంటుంది. అలాంటి వల్ల ఆయన ఇప్పుడు మాకు నేను 2-3 సార్లు అడిగానండి హీరోని, ఇంత యాక్టింగ్ పెట్టుకుని ఇంట్లో ఏంటి సార్ మీరంటే నాకు ఎవడు ఇవ్వలేదండి అవకాశం, ఇలాంటి రాలేదండి ఇలాంటిదండి కసిగా చెప్పాడు. ఏంటి సార్ మీరు యాక్టింగ్ చేయండి నాకు కావాల్సిన చేయండి అని చేశాడు. అసలు అంటే ప్రభాస్ గారిని అలా పరిచయం అవ్వబట్టే ఆ సినిమాకి నేను ఆర్డేటర్ యాక్టింగ్ చేద్దాం లేదు ఫస్ట్ కూడా యాక్ట్ చేశాను కదా బస్ స్టాండ్ నుంచి. సార్ నేను నాకు చైలో చెప్పండి ఇలాంటి చెప్తారు. ఆయన ఏమండి ఈయనకు కూడా ఆశ ఉండే అన్నాడు జయంత్ గారు. జయంత్ గారికి ఇంకా అదే ఛాన్స్. ప్రభాస్ గారు అడిగారు మీకు ఆయన కూడా ఉంటే కొంచెం అంటే హెల్ప్ అంటే లైట్ ఇక్కడ ఉందండి ఆయన తెలీదు. అంటే మొన్న ఫౌజీలో కూడా డైరెక్టర్కి పిలిచి ఆ డైరెక్టర్ పిలిచి నా గురించి చెప్తున్నాడు ఆయన ప్రభాస్ గారు. నేను తెలుసా అండి అన్నాడు. ఆ డైరెక్టర్ తెలుసు కాదండి నాకు అసలు లైట్లో ఎలా నుంచోవాలో డైలాగ్ ఎలా చెప్పాలి ముందు ఏం చెప్పాడు తర్వాత చెప్పాడు అంటే అప్పుడు మనకి నాన్ వెజ్ కూడా పెట్టేవారు కాదు కదండి, ఆదివారం ఒక్కరోజు అనుకోడు కదా అన్నాడు. సండే పెట్టేవారండి మా ఇంట్లో పట్టుకెళ్ళేవాడిని అంటే తింటాడని తెలిసి నాకు. సండే మాత్రమే లీవ్ ఆయన అంటే ఆదివారం వదిలేస్తాడు. చిరంజీవి గారిని కోచ్ జిమ్ ట్రైనర్. అసలు ఏ బాడీ పర్ఫెక్ట్ మనిషి అతను. అంటే ఎంత కఠినంగా ఉంటాడంటే రోజుకి ఎంత కప్ రైస్ 2 బాయిల్డ్ చికెన్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ అంతే ఫుడ్ మధ్యాహ్నం ప్రభాస్ గారికి అంతే ఈశ్వర్ టైంలో తిన్న కూడా. అంటే నేను 2 నిమిషాలు దొంగతనంగా పట్టుకెళ్ళినా కూడా నాకు ఇలా చూసాడు. ఏంటది తీయండి కృష్ణ గారు తీయండి మీరు అన్నాడు ఏం చేయకండి వెళ్ళండి అనేవాడు. తిన్నాడు సార్ తినద్దు హీరో రావాలత్మ మాట చంపేసేలా అనుకున్నాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.